పదే 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 నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది, ఇది ఉంది, అది ఉంది. పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే, అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండ్రు, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దావుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఎస్, నాట్ యూనియన్, దిస్ ఈజ్ అసోసియేషన్. అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ బై హియరింగ్ దిస్, వాచింగ్ దిస్ టీవీ ఛానల్స్. ప్రతిరోజు చెప్పండి అమ్మా. నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడతలేను. మా ఫ్యామిలీస్ మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా యొక్క కుటుంబాలను డిఫెన్స్లో పెడుతున్నాడు ఈయన మాటలు. ఆయన తీసిన సినిమా ఏంటిదండి? ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి రాత్రిపూట మందు తాగిపించి లక్షల రూపాయలు ఇచ్చి బట్టలన్నీ ఉడదీసి వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన కుక్క కూడా గుర్తుపట్టదు ఆయన. అటువంటి సమాజాన్ని సృష్టించాలని నేను అనుకుంటున్నా, లేకపోతే స్మగ్లర్ల చేతిలో పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పియాలని నేను చూపిస్తున్నాడా? అది మా క్వశ్చన్. ఆయన చట్టపరంగా పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా